హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య డ్రగ్స్ తో పట్టుబడింది. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్న ఆమెను నార్సింగ్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. లావణ్య వద్ద 4 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ సీజ్ చేశారు. పక్కా సమాచారంతో దాడులు చేసి లావణ్య గుట్టురట్టు చేశారు. ఇక పట్టుబడిన యువతిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఆమెను రిమాండ్ కి తరలించారు. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. పోలీసుల అదుపులో ఉన్న లావణ్య హీరో రాజ్ తరుణ్ లవర్ గా తెలుస్తుంది. నగరంలో మరోసారి డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపుతుంది. అది కూడా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులతో పరిచయం ఉన్నవారు ఈ కేసులో ఉండడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం లావణ్యను పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో ఇంకెవరెవరు ఉన్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఆమె డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎవరి కోసం తీసుకొస్తున్నారనే దానిపై కూపి లాగుతున్నారు. ఇక ఈ కేసులో టాలీవుడ్ ప్రముఖులు ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో టాలీవుడ్ లో ప్రముఖ హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్లు మాదక ద్రవ్యాలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరోసారి టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రియురాలు ఈ డ్రగ్స్ తో పట్టుబడడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ఇందులో రాజ్ తరుణ్ పాత్ర ఉందా లేదా అనే విషయాలపై పోలీసులు ఫోకస్ చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక డ్రగ్స్ పై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడొద్దని చెప్పారు. డ్రగ్స్ సరఫరా, మాదక ద్రవ్యాలను సరఫరా చేయడంపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా దీనిలో పోలీసులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛను కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నగరంలో డ్రగ్స్ తెరపైకి రావడం కలకలం రేపుతోంది.